మీరే గనక హౌస్‌లో ఉంటే 'తనూజ' ప్లేస్‌లో ఈరోజు ఎవరిని సేవ్ చేస్తారు? నామినేషన్ అయిన వాళ్ళలోంచి మీరు ఎవరిని ఈరోజు సేవ్ చేసే అవకాశం ఉండేది? మీరే గనక 'తనూజ' అయితే హౌస్‌లో కెప్టెన్‌గా ఉండుంటే అనేది కామెంట్ చేయండి. ఛానల్‌కి లైక్ చేయమంట్లా, సబ్స్క్రైబ్ చేయమంట్లా. ఒక్క 1000 కామెంట్లు టార్గెట్ పెట్టుకున్నా దయచేసి కామెంట్ చేసేసి మీరు వీడియో చూడడం కంటిన్యూ చేయండి. సో, ఇవాళ కళ్యాణ్‌కి 3 నామినేషన్‌లు. సుమన్ శెట్టి చేశాడు, డీమన్ పవన్ చేశాడు, సంజన చేసింది. సో ముగ్గురు నామినేషన్లు వేశారు కళ్యాణ్ని. అండ్ సంజనకి 2 నామినేషన్లు, ఒకళ్ళు రీతు చౌదరి, 2 కళ్యాణ్. సో ఇమాన్యుయల్కి భరణిది ఒక నామినేషన్, దివ్యకి రీతు ఒక నామినేషన్, భరణికి ఒక నామినేషన్ ఇమాన్యుయల్ నుంచి, డీమన్ పవన్కు ఒక నామినేషన్ కళ్యాణ్ నుంచి. సో ఇది నామినేషన్ల యొక్క లిస్టు. సో రీతు చౌదరి, కళ్యాణ్, అట్లాగే సంజన, ఇమాన్యుయల్, దివ్య నిఖిత, డీమన్ పవన్ వీళ్ళంతా కూడా నామినేషన్లో ఉన్నారు. ట్విస్ట్ ఏంటంటే ఎండ్ ఆఫ్ ద నామినేషన్ తనూజాకి పవర్ ఇచ్చారు. రీతు చౌదరిని సేవ్ చేసింది, ఫ్రెండ్షిప్ని సపోర్ట్ చేసింది, సో సేవ్ చేసింది. సో ఉంచిన పెద్ద ప్రాబ్లం అయ్యేది కదా రితుక్, బట్ స్టిల్ సేవ్ చేసింది. సో ఎలిమినేషన్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. సో ఆల్రెడీ రకరకాల పోల్స్ అన్ని చోట్ల కూడా స్టార్ట్ అయినాయి. దీన్ని బేస్ చేసుకుని ఎవరు బయటికి వెళ్తారు, ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే దాని గురించి డిస్కషన్ నడిచింది. సో ఎవరు హౌస్ నుంచి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది? రీతు సేవ్ అయిపోయింది, మిగిలిన వాళ్ళు ఆరుగురులో ఎవరు సేవ్ అయ్యే పరిస్థితి ఉంది అని. ఫస్ట్ థింగ్, ఓటింగ్ ప్రకారం చూసుకుంటే అన్ని చోట్ల పోట్లు చూస్తే కళ్యాణ్కి గట్టి ఓటింగ్ పడుతుంది అనేది కనిపిస్తుంది. సో డీమన్ పవన్ సెకండ్ పొజిషన్లో ఉంటాడు అన్నట్టు అనిపిస్తుంది. డీమన్ పవన్ కూడా గట్టి ఓటింగ్ పడుతుంది. లాస్ట్ 2-3 వీక్స్ నుంచి మంచి పాజిటివిటీ ఉండి ఎమోషనల్గా కూడా కనెక్ట్ అవుతున్నారు. అంటే చిల్లర పంచాయతీ అనిపించినా కూడా డీమన్కి కాస్త కనెక్ట్ అవుతున్నారు జనాలు అనే ఫీలింగ్ ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. సో రీసెంట్ టైమ్స్లో డీమన్ పవన్కి ఒక స్ట్రాంగ్ హవా అయితే నడుస్తుంది. అంటే డీమన్ పవన్కి గట్టిగానే ఓట్లు పడుతున్నాయి అన్ని ప్లాట్ఫామ్స్లో కూడా. నెక్స్ట్ ఇమాన్యుయల్ ఆబ్వియస్లీ సేవ్ అవుతాడు. సో రాక వచ్చాడు, ఇతను ఫ్యాన్స్ ఉన్నారా, వేరే వాళ్ళకి అలవాటు పడ్డారా, ఇతను ఓట్ అంటే చాలా మందికి కామెడీ ఎంటర్టైన్మెంట్ వారం అంతా బోర్ కొట్టకుండా, లైవ్లో కూడా బోర్ కొట్టకుండా నడిపించే వ్యక్తి కాబట్టి డెఫినెట్లీ అతను సేవ్ అవుతాడు అనుకుంటున్నాను నేను. నెక్స్ట్ భరణి 4th పొజిషన్లో. అంటే ఏ ప్రోమో అయినా ఏ వీడియో అయినా పెట్టగానే స్టార్మా కానీ జియో హాట్స్టార్ కానీ ఎవరు పోల్స్ పెట్టినా కానీ ఎక్కువ మంది వేసేటువంటి కామెంట్స్ ఖచ్చితంగా వరుసగా అంటే భరణి పేర్లు చాలా గట్టిగా కనిపిస్తున్నాయి. భరణికి మంచి పిఆర్ నడుస్తుంది అనేది మనకు క్లియర్ కట్గా కనిపిస్తుంది. సో స్టార్టింగ్లో ఒక కంటెస్టెంట్ పేరు ఎక్కువగా గట్టిగా కనిపిస్తూ ఉంటుంది. సో ఎందుకు వీళ్ళు అంతగా పిఆర్ అనేది భరణికి ఎక్కువగా రన్ అవుతుంది అన్నట్టుగా కనిపిస్తుంది. సో డెఫినెట్లీ భరణి కూడా ఖచ్చితంగా ప్రిపేర్ అయి ఉన్నాడు, సేవ్ అవ్వబోతున్నాడు, ఓటింగ్ కూడా గట్టిగా పడుతుంది అనిపిస్తుంది. డేంజర్ జోన్లో సంజన, దివ్య నిఖిత వీళ్ళిద్దరూ చాలా క్లియర్గా కనిపిస్తున్నారు. సో దివ్య వెళ్ళిపోయే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే సంజనాకి కూడా పిఆర్ ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి దివ్య వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటి నుంచి వాళ్ళు బాగా ప్లాన్ చేసుకుంటే దివ్య నిఖితను సేవ్ చేసుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి, చెప్పలేం. ఇప్పటికైతే దివ్య నిఖిత ఖచ్చితంగా డేంజర్ జోన్లో ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ వారంలో వెళ్ళిపోయే కంటెస్టెంట్ ఎవరు అంటే దివ్య ఆన్సరే వస్తుంది, దివ్య వెళ్ళిపోతుంది అనేటువంటి ఆన్సర్ అయితే డెఫినెట్లీ మనకు కనిపిస్తుంది. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గత సీజన్స్లో చాలా బాగా ఆడినటువంటి సందీప్ మాస్టర్ 7 వారాల తర్వాత నామినేషన్లకు వచ్చి రాగానే వెళ్ళిపోయాడు. మీకు గుర్తుంటే నామినేషన్కి రాలా వచ్చాడు, రాగానే వెళ్ళిపోయాడు. బట్ హీఈస్ నాట్ ఎంటర్టైనర్, ఇట్స్ ఎ డాన్సర్, బట్ ఈజ్ వెరీ గుడ్ గై. బట్ ఇమాన్యుయల్ ఈజ్ ఎంటర్టైనర్ కాబట్టి మేబీ సేవ్ అవుతాడేమో అనిపిస్తుంది. సో అది జరిగితే మాత్రం డెఫినెట్లీ ఎలిమినేషన్ అంటే ఈ వీక్ దివ్య నిఖితాయే అనే మాటలు నాకు ఎందుకో గట్టిగా అనిపిస్తుంది. మీకు ఎవరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.